హాయ్ అండి. ఇవాళ మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి తమలపాకు పూజ ఎలా చేయాలని నేను మీకు చెప్తా. ఎంతో పవిత్రమైందండి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి మనకు కోరికలు చాలా ఉంటాయి. అందుకోసమే ఇది మనం చేసుకోవాలి. అయితే ఫస్ట్ పిండి తుట్టి మనము ఒక సర్కుణం స్టార్ వేసుకుని దాంట్లో శరవణ భవ అని రాసేసుకోవాలి. రాసుకుని ఇక్కడ ఓం అనేసి ఒకటి వేసుకోండి. ఇప్పుడు ఈ పూజ చేసేంత వరకు మనకు ఏమి అంటే మనకు చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని కోరికలు ఉంటాయి. అది నెరవేరుతుంది. పిల్లలు కావాలంటే కూడా ఈ పూజ చేసుకోవచ్చు. మన పిల్లల చదువుకు అన్నికి ఇది ఎంతో యూస్ఫుల్ అవుతుందండి. పెళ్ళి కాని వాళ్ళకు కూడా కొంతమందికి ఇవి అనుకుని మనం ఒక 9 వారము ఈ పూజ చేయాలి. మనకు టైం మంచిగా అనిపిస్తే 3వ వారమే మన కోరికలు జరుగుతుంది. అందుకోసమే ఈ పూజ చేసుకోండి. ఫస్ట్ పిండి తుట్టి ఒక సరుకున ముగ్గు వేసుకోండి. వేసుకొని దాని మధ్యలో ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి. ఇత్తడి ప్లేట్ కావాలి. దాంట్లో పసుపు కుంకుమం పెట్టేసుకోండి. ఇది ఎప్పుడు పడితే అట్లా చేయకూడదండి. మంగళవారం కూర అనేసి ఉంటుందండి. ఉదయము 6 గంటలకల్లి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంటకల్లి 2 వరకు, నైట్ 8 కల్లి 9 వరకు ఈ పూజ చేసుకోవాలి. మధ్యలో ఒక పళ్ళెం తీసుకోవాలండి. మనం ఇష్టం ఒక దీపము తీసుకుని దానికి ఇట్లా పసుపు మొత్తం రాసేసి మట్టి ప్రమిద తీసుకోండి. చుట్టూ మొత్తం పసుపు రాసుకుని కుంకుమం పెట్టేసుకోండి. ఇది చాలా పవర్ఫుల్ పూజ అండి. ఇవి మధ్యలో పెట్టుకోండి. 6 తమలపాకు తీసుకోండి. కాడని తీసి దీపంలో వేసేసుకోండి. 6 తమలపాకుని కాడని తీసి ఇట్లా దీపంలో వేసేసేయండి. వేసుకొని తమలపాకు పైకి కిందికి ఇట్లా పసుపు కుంకుమ పెట్టేసేయండి. పెట్టేసి ఇది ఇట్లా రావాలి. ఇది అన్నది కొన అన్నది ఇటు సైడు వచ్చేసాలి. చాలా పవర్ఫుల్ అండి. నేను ఎప్పటికీ వేస్తామనేసి అనుకున్నామండి. నేను ఇది చేసేది 23వ వారము 23 అండి. నేను ఈ వారము చేస్తున్నా. కానీ మనది అనుకున్నది జరుగుతుంది. నమ్మకంతో చేయాలండి. లైఫ్లో ఏది కావాలంటే నమ్మకం కావాలండి దేనికన్నా. కానీ సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకుంటే వాళ్ళకు ఆయన చేయి వదలడు. గట్టిగా పట్టేసుకోండి. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. నా ప్రాబ్లం ఇన్ని రోజు అయిందండి. నేను అనుకున్నది ఇప్పుడు జరిగింది. ఇట్లా 6 తమలపాకు ఇట్లా పెట్టేసుకోండి. మధ్యలో దీపం పెట్టుకుని, కానీ ఈ దీపము మనం నెయ్యితోటే చేయాలండి. ఒక్క దీపం కానీ 6 దీపం కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒక్క దీపం కన్నా మనము నెయ్యి కావాలండి. నెయ్యి పోసుకుని దీపము పెట్టేసుకోవాలి.
చాలా పవర్ అండి. మనము దీనికోసం కష్టపడాలని అనేసి ఏమి లేదండి. సింపుల్గా మీరు అనుకుంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి కరుణిస్తాడు. హెవీ ఏమీ లేదండి, దీనికి ఎక్కువ ఖర్చులు కూడా కాదండి. ఇట్లా దీపం పెట్టేసి చామంతి పువ్వన్నా గులాబీ పువ్వన్నా కాడ వెనక కాడ తీసేయాలి. తీసేసి ఇట్లా చుట్టూ ఒక్కొక్కటి పెట్టాలండి. 6 పూలు పెట్టాలి. 6 తమలపాకుకి 6 పెట్టేసేయాలండి. నాకు ఈ పూజనే మంచి ఫలితం అండి. నాకు నా లైఫ్కు ఇదే వస్తుందండి. దీంట్లో కొన్ని కొన్ని కుంకుమం పెట్టేసుకోండి. వాటర్, పచ్చి పాలండి, ప్రసాదము నైవేద్యాలు పెట్టేసుకోండి.